నమస్కారం, శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ. జై దుర్గా, జై జై దుర్గా అంటూ భక్తుల సణఘోషతో మారుమోగుతున్న ఇంద్రగిరులు. రాష్ట్రంలో నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని హర్షం వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. దీక్ష విరమణకు తరలివచ్చిన భవానీలతో ఇంద్రకీలాద్రి రుధిర వర్ణంతో ఎరుపెక్కింది. దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 3వ రోజు కొనసాగుతుంది. జై దుర్గా, జై జై దుర్గా అంటూ భక్తుల శరణఘోషతో ఇంద్రగిరులు మారుమోగుతున్నాయి. అమ్మలు కన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు దీక్ష విరమణ చేసేందుకు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 3వ రోజు కొనసాగుతుంది. 5 రోజుల పాటు నిర్వహించనున్న భవానీమాల విసర్జన కార్యక్రమం 25వ తేదీన ముగియనుంది. నియమనిష్టలతో మండల, అర్ధమండల దీక్షలు చేసిన భవానీలు తలపై విరుముడి పెట్టుకొని దుర్గమ్మను స్మరించుకుంటూ దర్శనానికి కదలివచ్చారు. ఉభయ గోదావరి జిల్లాతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. వినాయకుడి గుడి నుండి కెనాల్ రోడ్, ఘాట్ రోడ్ మీదుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కరేసిపోయాయి. అమ్మవారి దర్శించేందుకు తెల్లవారుజాము నుండి 3 గంటల నుంచి భక్తులను అనుమతించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విరుముడి సమర్పించి దేవస్థానం ఏర్పాటు చేసిన 3 హోమగుండాల్లో నేతి కొబ్బరికాయలు, పూజ ద్రవ్యములు సమర్పించుకుంటున్న భవానీలు ఆ తర్వాత మాల విసర్జన చేస్తున్నారు. భవానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లా ఉన్నత అధికారులతో పాటు దుర్గగుడి ఈవో రామారావు సహా సంబంధిత శాఖల అధికారులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని మంత్రి నిమ్మల రామానాయుడు హర్షం వ్యక్తం చేశారు. కూటమిలోని అన్ని పార్టీల ఐక్యతకు అన్నదాతలు ఏకపక్షంగా మద్దతు పలికారన్నారు. గత 5 ఏళ్ల పాటు నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి, అతని పార్టీకి ఈ ఎన్నికలు ఒక చెంపపేటని వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ నిజమైన రైతు ప్రభుత్వం అంటే ఇదే అని పేర్కొన్నారు. సాగునీటి పారుదల వ్యవస్థ మరింత బలపడడానికి ఎన్నికైన అన్నదాతలు ఎంతో దోహదపడతారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించుకుందని స్పష్టం చేశారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో గెలిస్తే ఇప్పుడు సాగునీటి సంఘాల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ఏకగ్రీవంగా విజయం సాధించామన్నారు. గత 5 సంవత్సరాల రైతు వ్యతిరేక పాలనతో విసిగెత్తిపోయిన రైతులు జగన్ పార్టీ తరపున నామినేషన్ వేయడానికి గాని, బలపరచడానికి గాని ఏ ఒక్క రైతు ముందుకు రాలేదు అన్నారు. సాగునీటి సంఘాల ద్వారా రైతులకు, రైతు బిడ్డలే సేవ చేసుకునేలా దాదాపు 60,000 మందికి సాగునీటి రంగంలో ప్రాతినిధ్యం కల్పించామన్నారు. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో మరి ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వారందరి యొక్క ఐక్యతకు మరి వేళ జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా ఏదైతే రైతులు మద్దతు ఇచ్చారో ఇది ఒక ఘన విజయంగా నేను భావిస్తూ, ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలు, ఎందుకంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో విసుగెత్తిపోయినటువంటి రైతులు ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి కనీసం మరి నామినేషన్ వేయడానికి కానీ, వారిని బలపరచడానికి కూడా గ్రామాలలో ఆ యొక్క జగన్ తరపున, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఒక్క రైతు కూడా ముందుకు రాలేదు అని అంటే ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక చెంప దెబ్బ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మనందరం కూడా చూసాం, ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల ద్వారా అన్నదాతలకు
రైతులకు ఆ రైతు బిడ్డలే సేవ చేసేటువంటి అవకాశం ఈరోజు సాగునీటి సంఘాల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నిర్వీర్యమైపోయినటువంటి యొక్క సాగునీటి రంగం మరి ఏదైతే మరి ఇక ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ ఏవైతే కనీసం మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి దుస్థితికి ఏదైతే దిగజారిపోయో మళ్ళీ ఇవన్నీ కూడా గాడిలో పడడానికి, సాగునీటి సంఘ వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి ఈ యొక్క సాగునీటి సంఘాలు అనేవి చాలా చాలా దోహదపడతాయి. ఈ రకమైనటువంటి సాగునీటి సంఘాల వ్యవస్థను, రైతుల ప్రాతినిధ్యాన్ని, రైతుల భాగస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మీ ద్వారా కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సాగునీటి సంఘాల ద్వారా ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్తు రైతాంగం అంతా కూడా కూటమి వైపు నిలబడినందుకు కూడా మరొక్కసారి ఆ రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అటు టీసీల దగ్గర నుంచి ఈరోజు పీసీల వరకు కూడా ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరగడానికి సహకరించినటువంటి రైతాంగానికి అంతటికి కూడా మరొక్కసారి పేరు పేరున కూడా ధన్యవాదాలు. తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచమని, బెనిఫిట్ షోలను అనుమతించమని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అభినందనలు తెలిపారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో కొట్టుమిట్టడంతో తెలంగాణ మేలుకుందన్నారు. టికెట్ రేట్లు పెంపు విధానాలను సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది అని ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా ప్రకటన చేయాలి అని డిమాండ్ చేశారు. థియేటర్ దగ్గర జరిగిన దురదృష్టకరమైన సంఘటనతో నిన్న అసెంబ్లీలో సుదీర్ఘంగా ఈ సినిమా ఇండస్ట్రీ గురించి, తర్వాత జరిగిన పరిణామాల గురించి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో అనేక రకాల సినిమాలు తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రజలపైన భారాలు మోపుతూ పదే పదే బ్లాక్ మార్కెట్ టైప్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఉన్నారు, బెనిఫిట్ షోల పేరుతో వసూలు చేసుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పాపం ఫ్యాన్స్కి పెద్ద బెల్ట్ వేస్తున్నారు. నిజంగా ఫ్యాన్స్కి ఏదైనా ప్రిఫరెన్స్ ఉండాలి. ప్రిఫరెన్స్ కాకుండా వాళ్ళ విషయంలోనే వాళ్ళకి ఈరోజు ఎక్కువ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేశాడు, నిర్ణయం చేశారు, అదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. ఖచ్చితంగా బెనిఫిట్ షోలు రద్దు చేయాలి, టికెట్ రేట్లు పెంచుకునే దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవ అంశం, నిజంగా జరిగిన సంఘటన పైన ఇవాళ రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వారు చేస్తున్నది ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఒక తల్లి చనిపోయి వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే అరే మీకు మనసు ఒప్పలే, ఆ కుటుంబాన్ని గురించి మీరు మాట్లాడరు, వాళ్ళ గురించి వాళ్ళకి సానుభూతి కూడా మీరు స్టేట్మెంట్లు ఇవ్వరు. చివరికి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కూడా సినిమా యాక్టర్గా చేస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యేలు సినిమా యాక్టర్గా చేస్తూ ఉన్నారు. ఆంధ్ర నుంచి కూడా రాజకీయ నాయకులు సినిమా యాక్టర్కి సానుభూతులు చూపుతూ ఉన్నారు. ఒక ప్రాణం పోయి తర్వాత ఇంకొక ప్రాణం గిలగిల్లాడుతూ ఉంటే అరే దాని గురించి మీరు మాట్లాడలేదంటే నైతికంగా పతనమయ్యారు. ప్రత్యేకించి రాజకీయ నాయకులు, వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరుంటే చాలు, పాపులారిటీ ఉన్న వ్యక్తులు వెంట వాళ్ళ వెంటబడి తిరుగుతూ ఉన్నారు. తర్వాత అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా చెప్పినా నేను ఖచ్చితంగా చెప్పగలను, నీ రియాక్షన్ సరిగా లేదు. చనిపోయిన తర్వాత ఓకే నీకు అప్పుడు తెలిసిందా మరుసటి రోజు అయినా సరే వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? కాబట్టి అంటే సరిగా లేదు. కాబట్టి ఇవాళ ఇంత వ్యతిరేకత వచ్చింది. పైగా మీరు ఎదురుదాడి చేస్తారు, అభిమానుల పేరుతో ఎదురుదాడి చేయడం అనేది కూడా సమంజసం కాదు. ఏది ఏమైనా సరే ఈ ఇండస్ట్రీని కంట్రోల్ చేయాలి. పైగా ఏం చేస్తున్నారు మీరు ఇస్తున్నది ఏంటి? చందనం స్మగ్లరు, రెడ్ శాండిల్ స్మగ్లర్స్ వాళ్ళ హీరోల కింద చిత్రీకరిస్తే దానికి మీరు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఉన్నారు. సమాజానికి అనుకూలంగా, సమాజ అభ్యుదయం కోసం, సమాజ పురోగతి కోసం ఏదైనా సినిమాలు వస్తే దానికి ప్రభుత్వాలు సహకరించాలి తప్ప ఇలాంటి సినిమాలకి లేదంటే పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకి రావాలని దాంతో చేయడం మాత్రం పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ స్పష్టమైన ప్రకటన చేయాలి. రాబోయే రోజుల్లో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు కానీ లేదా రేట్లు పెంచుకోవడానికి అనుమతించకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను తెలంగాణ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనాలు పలికి అమ్మవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనక దుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆదివారం ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రి సీతక్కకు దుర్గగుడి అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. కనక దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి సీతక్కకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. తొలిసారి విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో పయనించాలి అని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం కోలాహలంగా జరిగింది. 1982వ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. నగరంలోని రైల్వే మిక్స్ హై స్కూల్లో 1982వ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 10వ తరగతి పూర్తి చేసి పాఠశాల నుంచి బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకొని వివిధ రంగాల్లో స్థిరపడి నేడు వారి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1982 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులు మొత్తం ఒక చోట చేరి అలనాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. సరిగ్గా 42 సంవత్సరాల తరువాత ఒకే వేదికపై కలుసుకున్న తమ ఆనందానికి అవధులు లేవని హర్షం వ్యక్తం చేశారు. ఎవరికి వారు వారి వారి జీవితంలో సాధించిన విజయాలు, ఎదురైన సమస్యల గురించి, తమ పిల్లల విద్యాభ్యాసం, ఉద్యోగాలు తదితర అంశాలపై ఒకరినొకరు చర్చించుకోవడంతో పాటు వారి అనుభవాలు పంచుకున్నారు. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ తమకు చక్కటి విద్యా బుద్ధులను నేర్పించిందని, తాము ఉన్నత స్థానాలను అధిరోహించడానికి ఒక చక్కని వేదిక అయిందని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రజని, సరళ, ఫణికిరణ్, దేవానంద్, సూర్యనారాయణ, రవిశంకర్ తదితరులు తమ తమ అనుభవాలను, భావాలను, చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకొని భావోద్వేదంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకొని మరలా కలుసుకోవాలనే ప్రణాళికతో వీడ్కోలు పలికారు. 1982 బ్యాచ్లో 10వ తరగతి పాస్ అయ్యాము. 2011లో మేమందరం సమావేశం అయ్యాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సమావేశం అవుతున్నాము. ఈ సమావేశం చాలా ఆనందదాయకమైంది. అందరం కూడా మా జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటున్నాము. ఇది చాలా సంతోషమైన విషయం. 1982లో పాస్ అయ్యాను. మా అమ్మగారేమో ఈ స్కూల్కి అప్పుడు నేను పాస్ అయ్యేటప్పుడు హెడ్ మిస్ట్రెస్గా ఉన్నారు. అందుకోసం వీళ్ళందరూ యాక్చువల్గా నాకు అన్నదమ్ములు లాంటి వాళ్ళు అనమాట, లిటరల్గా. సో ఆ తర్వాత 2011లో ఫస్ట్ రీయూనియన్, 25 సంవత్సరాల రీయూనియన్ జరుపుకున్నాము. ఆ తర్వాత 2022లో 40 సంవత్సరాల రీయూనియన్ జరుపుకున్నాము. ఆ తర్వాత ఏదో ఒక విధంగా కలవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఈసారి చాలామంది వచ్చారు. సో చాలా ఆనందంగా ఉంది నాకైతే. మేమందరం ఉన్నాం. 1982లో 10th పాస్ అయింది. ఇప్పటికీ మా అందరికీ కలిసి ఉన్నది సుమారుగా 55 సంవత్సరాల పైన. అందరికీ ఒకరికొకరు తెలుసు. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, స్టూడెంట్ లైఫ్ నుంచి మ్యారేజ్, జాబ్, పిల్లలు అంతా అయింది. మళ్ళీ ఫైనల్గా ఈ ఫేజ్కి వస్తున్నాం, వేర్ వీఆర్ గోయింగ్ టు రిటైర్. సమ్ ఆఫ్ దెమ్ రిటైర్డ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు రిటైర్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఇలా కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మళ్ళా చిన్ననాటి గుర్తులు, చిన్ననాటి చేసిన చిరు పనులు అనుకోండి, ఏదన్నా ఇప్పుడు అంతా గుర్తు తెచ్చుకొని ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అందరినీ కలవడం, అందరినీ మళ్ళా ఇది అవ్వడం ఇట్లాగా. థ్యాంక్స్. సో మేమందరం విజయవాడలో కలిసి చదువుకున్న తర్వాత అందరూ వేరే వేరే చోట్లకు వెళ్ళిపోయాం. కొంతమంది అమెరికా నుంచి, కొంతమంది చైనా నుంచి, కొంతమంది మిగతా ఊర్ల నుంచి అందరం మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఒక గెట్ టుగెదర్లా చేసుకుని చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ప్రతి ఏడాది ఏదో ఒక రీజన్కి కలవాలి అని చెప్పి ఒక ఇది కూడా తీసుకున్నాం, రెజల్యూషన్ లాంటిది. సో ఆ విధంగా లాస్ట్ 2 ఇయర్స్లో ఒక అట్లీస్ట్ 3-4 టైమ్స్ కలిసాం. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మేము చాలాసార్లు కలుద్దామని కూడా ఆశిస్తున్నాం.
సో హోప్ మేము మా రిజల్యూషన్ని ఇంప్లిమెంట్ చేయగలిగే రెగ్యులర్గా కలిస్తే బాగుందని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Whole class of 82. 82. We getting younger day by day. సో మేమంతా కూడా రెగ్యులర్గా కలుస్తూ చక్కగా అందరం పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాగా కలుస్తున్నాం. ప్రతి సంవత్సరం కలుద్దామని ఆలోచన. సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, పర్టికులర్గా రాజా, థ్యాంక్స్ టు హెమ్. మీ అందరినీ ఈరోజు మీరు ఇక్కడ మీడియా వాళ్ళు రాగలిగారు. థ్యాంక్స్ టు హెమ్. థ్యాంక్ యూ. అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ జంక్షన్లోని ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కె ప్రశాంతి, వైద్యులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 10,000 రూపాయల విలువ గల ర్యాండమ్ బ్లడ్ షుగర్, యూరిన్ టెస్ట్, సిబిపి, సిఆర్పి, ఎల్ఎఫ్టి, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కాన్, 2D ఇకో, బిఎండి, ఎముకల సాంద్రత పరీక్ష, కొలెస్ట్రాల్ పరీక్ష, డయాబెటిక్ న్యూరోపతి, బ్లడ్ గ్రిప్పింగ్, ఎక్స్రే, రక్తపోటు, మధుమేహం వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవడం తమకే ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆసుపత్రి వైద్య బృందం వైద్యులు ప్రత్యూష, అఖిల్, మహిదర్ రెడ్డి, ప్రకాష్, వెంకట్, సునీల్ తదితరులు వైద్య సేవలు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి. నేను ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సింగనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు డిసెంబర్ 22వ తారీఖు ఆదివారం నాడు మన హాస్పిటల్లో మెగా వైద్య శిబిరం నడపబడుతుందండి. దీంట్లో అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉండి ఎకోలు, ఈసీజీలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్లు, ఎక్స్రేలు, బ్లడ్ టెస్టులు అన్నీ కూడా ఉచితంగా చేస్తూ ఉన్నామండి. ఇప్పటికే దాదాపుగా 250 నుంచి 300 మంది దాకా పేషెంట్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని టెస్టులు చేయించుకుంటా ఉన్నారు. ఇంకా కూడా ఈవినింగ్ 4 దాకా ఈ క్యాంప్ కండక్ట్ చేయబడుతుందండి. జనాలందరికీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా వచ్చేలాగా చూస్తున్న మీడియా మిత్రులకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఈ జనాలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 4 దాకా వచ్చి టెస్టులు చేయించుకోవాలని కోరుకుంటున్నామండి. తన హయాంలో విద్యారంగాన్ని ఎంతో ఉద్ధరించారని చెబుతున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదే కాలంలో ప్రభుత్వ పాఠశాలలో 5 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారో సమాధానం చెప్పాలి అని మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. జగన్ పనికిమాలిన ప్రయోగాలతో పేద ప్రజానికం ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారని, లక్షల సంఖ్యలో పిల్లలను ప్రభుత్వ పాఠశాల నుంచి మానిపించారు అని విమర్శించారు. మాజీ మంత్రి పీతల సుజాత శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 117 తెచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు ఉండే ప్రాంతంలో పాఠశాలను మూసివేసి వాటిని వేరే చోటుకు తరలించింది అన్నారు. దూరంగా ఉన్న పాఠశాలకు పంపించే అవకాశం లేక తల్లిదండ్రులు పిల్లలను మానిపించారు అని తెలిపారు. ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేస్తాను అని చెప్పిన జగన్ 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు అన్నారు. దీనితో విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయి అని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 94 ఉంటే జగన్ హయాంలో అది 70 నుండి 75% పడిపోయింది అన్నారు. దానికి కారణం ఏమిటో జగన్ మాట్లాడాలి అని, ఉపాధ్యాయులకు చదువు తప్ప ఇతరత్ర అనేక పనులు అప్పగించారు అన్నారు. చివరకు మద్యం షాపుల వద్ద వారిని కాపలా పెట్టిన ఘనత కూడా ఆయనకే దక్కింది అని సుజాత విమర్శించారు. స్టూడెంట్స్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఒక ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర పెట్టి వాళ్ళని అవమానించినటువంటి చరిత్ర వైసీపీది, జగన్ గారిది. అక్కడ మద్యాన్ని అమ్మించారు టీచర్స్తో వైసీపీ గవర్నమెంట్లో. కానీ లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ టీచర్స్ని అందరినీ కూడా తల ఎత్తుకునేలాగా, వాళ్ళ విధి నిర్వహణని చేసుకునేలాగా చేస్తున్నామనేసి కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషన్ గురించి, విద్యారంగం గురించి మరి జగన్ రెడ్డి గారు చాలా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. వైసీపీ గవర్నమెంట్లో 10th ఎగ్జామ్స్ పరీక్షా ఫలితాల్లో 70 నుంచి 75% మాత్రమే వచ్చాయి. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 94% రిజల్ట్ పెరిగింది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి టైంలో పెరిగింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది? చదువు పైన, విద్యారంగం పైన
వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి కండక్ట్ చేస్తాననేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కానీ వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదు. మీరా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గవర్నమెంట్లో జీవో నెంబర్ 117 తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఏరియాల్లో ఉండే స్కూల్స్ అన్నీ కూడా మూసివేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ గవర్నమెంట్ది. దీనివల్ల 5 లక్షలకు పైగా డ్రాప్అవుట్స్ తగ్గిపోయారు. పేద విద్యార్థులు 5 లక్షలకు పైగా చదువు మానేశారు. ఈ పాపం ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు? మీది కాదా? విద్యా వ్యవస్థను ఎంతగా పడిపోయేలా చేశారో మీకు ఇంకా జ్ఞానోదయం కావటం లేదా? ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి చిన్న రాజగోపురం వద్ద దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు హోంమంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వాద మండపంలో అర్చక స్వాములు మంత్రి అనితకు అమ్మవారి దివ్య ఆశీస్సులను అందజేశారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. భవానీ దీక్ష ఏర్పాట్ల గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫోన్ తీయండి అన్న. అమ్మ దీక్ష చేసావు కదా, అంత ధైర్యంగా ఉండాలి. అలాగేనా? బాగా చదువుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ. జై దుర్గా జై జై దుర్గా అంటూ భక్తుల సణుఘోషతో మారుమోగుతున్న ఇంద్రగిరులు. రాష్ట్రంలో నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని హర్షం వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.